ఈ ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వాగ్దాన దేశములోనికి ప్రయాణమై వస్తున్నారు. కొంత దూరము వచ్చేలోపు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నీవు వాగ్దానం చేయబడిన దేశములోనికి వెళ్ళవు. నీవు వెళ్ళకుండా చూచి నీవు నా ఎద్దుకు వస్తావు అని దేవుడు చెప్పాడు. ఇక ఆ మోషే కూడా చివరి రోజులలో దేవుణ్ణి అడిగినట్టున్నాడు, అయ్యా, ఇప్పటి వరకు నేను నడిపించా, ఇప్పటి వరకు ఈ ప్రజలకు ముందుగా నేను నడిచా, ఇప్పటి వరకు ఈ ప్రజలకు నీవిచ్చిన ఆలోచన తీసుకొని నీవు నాకు అందించిన మాటను ఈ ప్రజలతో నేను చెబుతూ వచ్చాను. మరి నా తర్వాత వీరికి నాయకుడు ఎవరు, నా తర్వాత వీరిని నడిపించేది ఎవరు అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు కూడా చెప్పాడండి, మోషే, ఎవరో ఎందుకు, నీకు సహకారంగా ఉన్నా, నీతో ఉన్నా, నీవు చెప్పే మాటకు లోబడుతూ నీ చేతి క్రింద అణిగి మణిగి అన్ని విషయాల్లో ఒదిగి ఉన్న యెహోషువ ఉన్నాడు కదా, ఈ బాధ్యతలన్నీ అతనికి అప్పగించు అన్నాడు. ఇక ఈ మోసే ఈ చివరి దినాలు ఆ సమయంలో యెహోషువను పిలిచి యెహోషువతో ఒక చక్కని మాట అంటున్నాడు, అయ్యా, నా సమయం ముగించబడుతుంది. నేను మహా అంటే ఇక కొన్ని దినాలు నేను మీతో ఉండగలుగుతా, నేను మీతో నడవగలుగుతా, నేను మీతో నిలిచి నేను ఆలోచన చెప్పగలుగుతా. కానీ కొన్ని దినాల తరువాత నేను ముగించుకొని, నా దినములు ముగించుకొని నేను దేవుని యొద్దకు వెళ్తాను కనుక ఈ భారమంతా దేవుడు నీ భుజస్కంధాల మీద పెట్టమన్నాడు. ఈ భారాన్ని నీవు భరించాలంట, ఈ ప్రజలను నీవు నడిపించాలంట అని మోషే యెహోషువను పిలిచి ఈ మాట చెప్పాడండి. ఈ మాట చెప్పిన మరుక్షణమే యెహోషువ, కానీ యెహోషువతో లక్షల మందిని నడిపించేదానికి, ఆ లక్షల మందికి నాయకుడిగా ఉండేదానికి మోషే యెహోషువను పిలిచి చెప్తే యెహోషువ భయపడిపోయాడండి. అయ్యో, ఇంతటి సమూహమును నేను నడిపించుటకు నా వల్ల కాదు, ఇంతమందికి ఆలోచన చెప్పటం నా వల్ల కాదు, ఈ ప్రజలను నేను చూస్తూ వస్తున్నాను కదా, ఒకరి మనసు ఒకరికి లేదు, ఒకరు ఒకలాగా ఉంటున్నారు, మరొకరు మరొకలాగా ఉంటున్నారు. ఈ వ్యక్తికి ఒకవేళ నేను ఒక మాట చెప్తే ఆ వ్యక్తి కాదంటాడు. ఆల్రెడీ నేను చూస్తున్నాను కదయ్యా, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, ఎంత తిప్పల పడుతున్నావో నేను చూస్తున్నాను కదా. నీకు 3 చెరువులు కాదు 7 చెరువుల నీళ్ళు ఈ ప్రజలు తాగించారు, ఇక నాకు 14 చెరువుల నీళ్ళు తాగిస్తారు. నాకు ఈ పదవి వద్దు, ఏంటి ఈ నాయకత్వం వద్దు, ఏదో గుట్టుగా వీరితో పాటు అడుగులు వేసి ఆ భూమిలో చేరుతాను అని, ఇవన్నీ నాకు వద్దయ్యా, నా వల్ల కాదయ్యా అని యెహోషువ వెళ్తే మోషే యెహోషువను పిలిచి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. యెహోషువ, నీ ముందు ఉన్న ప్రజలను చూచి నీవు కలవరపడవద్దు, నీ చుట్టుప్రక్కల ఉన్న జన సమూహమును చూచి నీవు అధైర్యపరచబడవలసిన అక్కరలేదు. ఎందుకంటే ఈ ప్రజలు కాదు నీకు నాయకత్వాన్ని ఇచ్చేది, ఈ ప్రజలు కాదు నీకు అధికారాన్ని కట్టబెట్టేది. నీకు అధికారం ఇచ్చేది ఎవరు, నీకు నాయకత్వాన్ని అప్పగించేది ఎవరు అంటే నిన్ను నిర్మించిన దేవుడు, ఈ ప్రజలను తీసుకొని వెళుతున్న దేవుడు ఈ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాడు, నువ్వేం కంగారు పడవద్దు అని యెహోషువతో మోషే చెప్తే అప్పుడు యెహోషువ అన్నాడు, నాకైతే వద్దయ్యా, నా వల్ల కాదు, వీరి ముందు నేను నడవలేను, వీరితో నేను ఉండలేను అంటే
యెహోషువతో మోషే ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యాన్ని చదువుతారు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి అప్పగించవలెను. చూడండి, నువ్వు భయపడకుండా ధైర్యముగా ఉండు. ఈక మీదట అంటే నేను భూమి మీద నుండి ఎత్తబడిన తరువాత, నేను దేవుని యొద్దకు కొనిపోబడిన తరువాత ఇక మీదట ఏం జరుగుతుందంటే, నీకు ముందర, లేఖనంలో చక్కగా రాశారండి. మోషే యెహోషువతో చెప్తున్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత నేను లేను అనే భయము మీకు వద్దు. నీవు అధైర్యపడవలసిన అక్కర లేదు. ఎందుకంటే నేను వెళ్ళిన తరువాత నీకు ముందుగా యెహోవా నడవబోతూ ఉన్నారు. గట్టిగా కొట్టకపోయారా? మోషే యెహోషువను పిలిచి యెహోషువతో చెప్తున్నారు, యెహోషువా, ఈ మార్గం అంతటిని చూచి నీవు కృంగిపోవద్దు. ఈ మార్గం అంతటిని చూచి నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక మీదట ఆయన నీకు ఎలా వెళ్ళబోతున్నారు? మీ ముందర ఆయన నడవబోతున్నాడు గనక మీ ముందర నిలబడిన ఆటంకాలన్నిటినీ ఆయన తీసివేసి వాగ్దాన దేశమును మీ చేతులకు ఆయన అప్పగించబోతూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళుతున్నారని ఒక శ్రేష్టమైన మాట చెప్పారండి. ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే ఎన్నో సంవత్సరాలు మనం దాటుకుంటూ వస్తున్నాం. దాటేమా లేదా? మాట్లాడేంటండి, ఏం దాటలా? ఎన్ని సంవత్సరాలు దాటారు? 2023 సంవత్సరాల వరకు దాటామా? ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టాం? 2024వ సంవత్సరం అడుగు పెట్టాం. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గడిచిన సంవత్సరాలలో ఏ విషయాలలో మీరు అధైర్యపరచబడ్డారో, గడిచిన దినాలలో ఏ విషయాల్లో మీరు కృంగిపోతూ వచ్చారో, గడిచిన దినాలలో ఏ పరిస్థితులను చూచి, ఏ స్థితిగతులను చూచి ఒకవేళ మీరు గొప్పగా కోల్చబడిపోయి కృషించిపోయారేమో నాకు తెలియదు. ఈ 2024లో కూడా అడుగు పెట్టినప్పటికీ కూడా నిన్ను వెంటాడుతుందేమో. ఏంటిది? భయం. నేను వెళ్ళగలనా? నేను నడవగలనా? నేను దాటగలనా? నేను జయమును చూడగలనా? ఈ పరిస్థితులన్నీ నా ముంగిట నిలబడకుండా వీటిని మించి ముందుకు వెళ్ళగలనా అనే ఆలోచనలతో ఒకవేళ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నీవు గొప్పగా కోల్చబడిపోయావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి ఒక సేవకుడిగా ఆ రోజు మోషే యెహోషువను పిలిచి యెహోషువతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఒక సేవకుడిగా మీ అందరితో ఓ శ్రేష్టమైన మాట నేను చెప్తున్నానండి. ఈ దినము నుండి, ఏ దినము నుండి? 2024 జనవరి 15వ తేదీ నుండి నా ప్రభువు మీకు ముందుగా నడవబోతూ ఉన్నారు, మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. మీ ఆటంకాలన్నిటి నా దేవుడు సతును భూమిగా చేయబోతూ ఉన్నారు. ఆటంకాలన్నిటి మీద మీకు జయమును కలగ చేయబోతూ ఉన్నారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ క్షణము నుండి మీకు ముందుగా వెళ్ళి ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. ఒక ఆశ్చర్యమైన కార్యమును నెరవేర్చబోతూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. మీ దేవుడైన యెహోవా ఎలా వెళ్ళబోతున్నాడు? మీకు ముందుగా. ఈ రాత్రి మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదించే ఒక ఆశీర్వాదం ఏంటంటే, ఈ 2024 నుండి నా ప్రభు ఇక మీదట ఎలా వెళ్ళబోతున్నాడు చెప్పండి? ఇక మీదట ఎలా వెళ్ళబోతున్నాడు? మీకు ముందు నడవబోతున్నాడు, మీ వెనక కాదు. మీకు ముందుగా నడిచి మీ మార్గాలన్నిటిని ఆయన ఏం చేయబోతున్నాడు? సరాలం చేయబోతున్నారు. మీరు అనుకున్న గమ్యానికి,
మీరు చేరవలసిన చోటకి నా ప్రభువే మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. అందుకే మోషే యెహోషువతో అంటాడు, ఇవన్నీ కలుగుతున్నప్పటికీ నువ్వు కలవరపడవద్దు, కన్నీరు కార్చవద్దు, కలతలు చెందవద్దు. నీకు ముందుగా ఎవరు వెళ్ళబోతున్నారు? నీకు ముందుగా ఎవరు వెళ్ళబోతున్నారు? నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు కనుక నీ మార్గాలన్నీ ఏమవుతాయి? పక్కన చూసి నీకు ముందుగా చేయి నీకు ముందుగా నా దేవుడు ఈ క్షణము నుండి మీ అందరికి ముందుగా వెళ్ళునుగాక, మీ కుటుంబానికి ముందుగా వెళ్ళునుగాక, మీ పిల్లలకు ముందుగా వెళ్ళునుగాక. నీకు కలిగిన సమస్తానికి నా దేవుడు ముందుగా నిలిచి ముందుగా నడిచి అద్భుతమైన కార్యం ఈ సంవత్సరం నా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు ఇప్పుడు నేను చెప్పబోయే సందేశం ఏంటంటే, నీ ముందర నడుచు దేవుడు. ఏంటిది నేను చెప్పబోయే సందేశం టైటిల్? నీకు ముందర నడిచే దేవుడు. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెబుతాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచును అన్నాడు. మరి ఆయన మనకు ముందుగా నడుస్తే, లేక ఆయన మనకు ముందుగా వెళితే ఏం జరుగుతుంది? ఒకటి లేకుండా మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. చదువుదాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాను. చదవక. ప్రాకారములను పడగొట్టువాడు ఎవరికమ్మా? నాకు. ప్రాకారములను పడగొట్టువాడు నాకు ముందుగా వెళ్ళును. దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు అందరు కలిసి ఒక మాట చెప్దాం. ప్రాకారములను పడగొట్టే దేవుడు, వినండి. ప్రాకారములను పడగొట్టే దేవుడు నాకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. ఏం ప్రాకారాలు? అది కూడా చెప్తాను. నాకు అడ్డుగా నిలబడిన ప్రాకారములను పడగొట్టే నా దేవుడు నాకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. అందరు నాతో చెప్పండి. నాకు అడ్డుగా నిలబడిన ప్రాకారములను పడగొట్టే దేవుడు ఈ దినమును నాకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. నా ప్రాకారములన్నిటి నా దేవుడు గొప్పగా కూల్చివేయబోతూ ఉన్నారు. వద్దులేక నన్ను చూడండి, నేను చెప్తాను. దేవుని వాక్యం ఉంటుంది, మన ముందర ఆయన నడుస్తాడట. ఆయన మన ముందర నడిస్తే కలిగే ఒక దీవెన ఏంటి అంటే, లేఖనం ఉంటుంది, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా వెళ్ళును అంటున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రారంభపు రోజులలో దేవుడు మనతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఏ ప్రాకారాలు మనకు అడ్డుగా నిలబడ్డాయో, గడిచిన సంవత్సరాలన్నీ ప్రాకారాలను మనం దాటలేక, ప్రాకారాల మీద మనం జయమును చూడలేక, ప్రాకారాలను చూస్తూ మనం గొప్పగా కోల్చబడిపోయామేమో. ఇక ఈ ప్రాకారాన్ని నేను దాటలేను, ఈ ప్రాకారం మీద నేను జయమును చూడలేను, ఈ ప్రాకారం మీద నేను జయమును చూచి ఆనందకరంగా బ్రతకలేను అని ఒకవేళ ఈ క్షణం వరకు వాటిని చూచుచూ గొప్పగా కోల్చబడిపోయామేమో, నాకు తెలియదండి. ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, ఇక మీదట నేను మీకు ముందుగా వెళ్ళి మిమ్మల్ని భయపెడుతున్నా, మిమ్మల్ని కృంగదీస్తున్నా, మిమ్మల్ని అధైర్యపరుస్తున్నా ప్రాకారాలన్నిటిని నేను గొప్పగా కూల్చివేయబోతూ ఉన్నాను. వాటన్నిటిని నేను సదునుభవిగా చేయబోతూ ఉన్నాను. ఈ సంవత్సరం నువ్వు ప్రాకారాలు ఎక్కి దాటి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. నీ ఎదుట ఏ ప్రాకారాలు నిలబడకుండా నా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు.
నీ కుటుంబానికి అడ్డుగా నిలబడిన ప్రతి అడ్డు బండలను నా దేవుడు సదును భూమిగా చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నీ వ్యక్తిగత జీవితమునకు, ఇప్పటి వరకు నీ చేతి పనికి, ఇప్పటి వరకు నీ వ్యాపారమునకు, ఇప్పటి వరకు నీ ఆత్మ సంబంధమైన జీవితమునకు ఏవి ప్రాకారముగా నిలబడ్డాయో, ఏవి ప్రాకారముగా నిలబడి నిన్ను అధైర్యపరుస్తూ వచ్చాయో, ఈ రాత్రి నా దేవుడు చెప్పకనే చెబుతున్నాడు, వాటన్నిటినీ నేను పడగొట్టబోతూ ఉన్నాను. వాటన్నిటిని నేను గొప్పగా కూల్చివేయబోతూ ఉన్నాను. వాటన్నిటిని దాటేటట్లుగా నేను నీకు ముందుగా వెళ్ళి నీ ఎడల నేను ఒక ఆశ్చర్యమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాను. ఇక మీదట ఏ ప్రాకారాలు నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు ఆశ్చర్యమైన కార్యమును జరిగించును గాక. చెప్దాం, గట్టిగా చెప్దామండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడంటే ఆయన మనకు ముందుగా వెళ్ళి ఏం చేస్తాడు చెప్తాను. అది చిన్న స్టోరీ చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలు ఇక వాగ్దాన దేశానికి సమీపంగా ఉన్నారండి. వారేమో దాటి వెళ్ళాలి. దేనిని? ప్రాకారాలని దాటి వెళితేనే వాగ్దాన భూమిని చూడగలుగుతారు. నాయకుడు అక్కడికి వెళ్ళి ఉదయం సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి దిగులు చెందుతున్నాడు. అయ్యో, ఈ ప్రాకారాలు మేము ఎలా దాటగలము? ఈ ప్రాకారాలు మనం ఎలా ఎక్కి వెళ్ళగలం? ద్వారాలన్నీ మూసివేసేశారు. మరి వీటి మీద మనకు జయం కలుగుతుందా అని అధైర్యపరచబడుతున్న సందర్భంలో ఒకరోజు ఇలాగే ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళాడండి. ఎవరు? యెహోషువ. వెళ్ళి ఆ ప్రాకారాన్ని చూద్దామంటే ఆ ప్రాకారానికి ముందు, యెహోషువకు ముందు ఒక కత్తి, ఒక ఖడ్గాన్ని చేతబట్టి ఒక దేవదూత నిలిచి ఉందండి. దేవదూత నిలిచి ఉంది. ఎప్పుడైతే ఈ దేవదూతను చూచాడో యెహోషువ ఇంకా భయపడిపోయాడండి. అయ్యో, నేను ఒంటరిగా వచ్చాను, ఇక నేను జయమును చూడలేను, ఇక నన్ను చంపేస్తారు, శత్రువు వచ్చేసినట్టున్నాడు అని భయపడుతూనే ఓ మాట అడిగాడు. హలో, నీవు ఎవరి పక్షమున ఉన్నవాడివి అని అడిగాడు. మా పక్షమున ఉన్నవా లేక మా విరోధుల పక్షమున ఉన్నవా అని అడిగారు. అప్పుడు ఆ దేవదూత ఒక మాట అన్నదండి. అయ్యా, నేను నీ పక్షమున రాలేదు, శత్రువుల పక్షమున రాలేదు. నేను ఎవరి పక్షాన వచ్చానంటే యెహోవా సైన్యాధిపతిగా నేను భూమి మీదకి, అంటే యెహోవా పక్షమున ఆయన నన్ను పంపాడు. యెహోషువకు అర్థమైపోయింది, ఆయన పంపాడు అంటే మా దేవుడు మాకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు, దీని మీద మాకు జయం కలుగుతుందని ఒక నమ్మకముతో అడిగాడు. ఏం జరగబోతుంది? అప్పుడు చెప్పారు, ఏం జరగదు, మీరు వెళ్ళాలి అనుకున్న స్థలములోనికి, మీరు చేరాలి అనుకున్న చోటికి మీ దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన గారు కూడా అండి ప్రజల మధ్యలో కొంచెం ప్రజలతో చెప్పాడు, దేవుడు మన మధ్య ఒక అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. దేవుడు ఇలా చెప్పాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా నడవమన్నాడు, మనం ఇలా నడిస్తే, ఇలా చేస్తే ఆయన కార్యం మన ఎలా జరిగిస్తారు అని చెప్పారు. ఈ యెహోషువ ఏదైతే చెప్పారో ప్రజలందరూ అదే చేశారు. దేవుడు ఏది చెప్పాడో యెహోషువ అది చేశారు. యెహోషువ ఏది చెప్పారో ప్రజలు అది చేశారు. చేస్తూ చూస్తూ ఉండగండి వారి ఎదుట అడ్డుగా నిలబడిన, లేక వారిని వెళ్ళనివ్వకుండా, వారిని దాటనివ్వకుండా, వారిని కృంగదీసిన ప్రాకారాలన్నీ ఏమైపోయి తెలుసండి, వీరు చూస్తూ ఉండగా ప్రతిదీ గొప్పగా కోల్చబడిపోయాయి. లేఖనం అంటుంది, సంతోషముతో వారు ప్రాకారాలు ఎక్కి దాటి చేరవలసిన ప్రాంతానికి వెళ్ళిపోయారంటండి. ఎవరు? ఇశ్రాయేలు. ఎందుకు వెళ్ళగలిగారు అని లేఖనము చదివితే వారికి ముందు ఎవరు నిలబడ్డారు?
చెప్పరేంటండి? దూసిన కత్తిని చేతపట్టిన దేవదూత. వారికి ముందుగా ఎవరు నడిచారు? దేవుని యొద్ద నుండి పంపబడిన దేవదూత. వారికి ముందుగా ఎవరు నడిచారు? మాట్లాడండి. ఎవరు నడిచారు? దూసిన కత్తిని చేతపట్టిన దేవదూత వారికి ముందుగా నడిచి వారు ముంగిట నిలబడిన ప్రాకారాలన్నీ. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, వీళ్ళు ఏమైనా ప్రాకారాలు పడగొట్టేదానికి బాంబులు ఏమైనా ఉపయోగించారా? మాట్లాడండి. ఉపయోగించారా? లేకపోతే సుత్తే సేనాలు తీసుకొని ఏమైనా పడగొట్టారా? లేకపోతే జేసీబీ ఏమైనా తీసుకొని గొప్పగా కూల్చారా? ఏం చేయలేండి. వారు చేరి స్తుతించడం ప్రారంభించారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు మన నోట స్తుతి ఉంటే మన దేవుడు మనకు ముందుగా వెళుతున్నాడు కనుక అవన్నీ మన ఎదుట ఏమవుతాయి? గొప్పగా కోల్చబడతాయి అని వీరు విశ్వసించి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. వీరు స్తుతిస్తుండగా వారికి ముందుగా వెళ్ళిన దేవత ఏం చేసిందంటే ప్రాకారాలన్నీ సదును భూమిగా మార్చిపడవేసిందండి. వారికి ముందుగా వెళ్ళిన దూత అన్నిటిని గొప్పగా కూల్చి వాటి మీద వీరికి ఏం కలగజేసింది? మార్గాన్ని సరళం చేసింది. మార్గాన్ని సరళం చేసినందువలన సంతోషకరంగా వెళ్ళగలిగారు. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, ఒకవేళ ఈ రాత్రి వరకు, ఈ క్షణం వరకు ఏ ప్రాకారం నీకు అడ్డుగా నిలబడిందో, ఒకవేళ ఆ ప్రాకారాన్ని చూచి ఇక నేను దాటలేను, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను దీన్ని దాటలేను, దీన్ని దాటి ముందుకు వెళ్ళలేను, ఈ పరిస్థితులు ఇక మారవు, ఈ పరిస్థితులు ఇంతే అని ఒకవేళ ఈనాటి వరకు నిస్సాయ స్థితిలో పడిపోయావేమో, ఈ కుటుంబం ఇక మారదు అని నిస్సాయ స్థితిలో పడిపోయావేమో, ఈ కుటుంబంలో పరిస్థితులు ఇక మారవు అని నిస్సాయ స్థితిలో పడిపోయావేమో, నాకు తెలియదండి. ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్పమంటున్నారు, నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈనాటి వరకు ఇశ్రాయేళ్ల ఎదుట ప్రాకారాలుగా నిలబడినట్లుగా ఏ ప్రాకారాలు మీ కుటుంబాల ఎదుట నిలబడిపోయాయో, మీ పిల్లల ఎదుట నిలబడిపోయాయో, ఏ ప్రాకారాలు మీరు దాటలేక ఆ ప్రాకారాన్ని చూచి కన్నీరు కారుస్తున్నారో నాకు తెలియదండి. ఈ రాత్రి నీకు ముందుగా నా దేవుని దూత ఖడ్గమును చేతబట్టి నీకు ముందుగా బయలుదేరి వెళ్ళబోతూ ఉంది. నీ ఎదుట నిలబడిన ప్రతి ప్రాకారం దేవుని దూత గొప్పగా కూల్చివేయబోతూ ఉంది. నా దేవుడే, సాక్షాత్తుగా నా దేవుడే ఖడ్గమును చేతబట్టి నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీకు ముందుగా నడవబోతూ ఉన్నారు. నీకు ముందుగా వెళ్ళి అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రే ఆయన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఇక కూల్చివేయబోతూ ఉన్నాడు, బ్రద్దలు చేయబోతూ ఉన్నాడు. ప్రతి ప్రాకారమును సదునుభూమిగా నా దేవుడు చేసి నీకు వాటి మీద మార్గమును సరళము చేయబోతూ ఉన్నారు. భయపడకు. ఏ విషయంలో నువ్వు భయపడుతూ వచ్చావు, ఏ విషయంలో నువ్వు అధైర్యపరచబడుతూ వచ్చావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ వచ్చావు, దేనిని చూచి నీవు కన్నీరు కారుస్తూ వచ్చావో వాటి విషయంలో నీవు భయపడకుండా ధైర్యముగా నిలబడు. ఇక మీదట నా ప్రభు నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు, నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రాకారములను పడగొట్టే యేసు నీకు ముందుగా వెళ్ళి నీ ప్రాకారములను గొప్పగా కూల్చి వాటి మీద నీకు మార్గాన్ని సిద్ధము చేసి ఎక్కడ ఎప్పుడు నీకు అడ్డుగా లేకుండా ప్రతి వాటిని నా దేవుడు సదును భూమిగా చేయబోతూ ఉన్నారు. ఇక నీ చేతి పనికి ఏది అడ్డుగా లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ఏది అడ్డుగా నిలబడకుండా నా దేవుడు కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. నీ బ్రతుకు దినములన్నిట మీ ప్రాకారాలను పడగొట్టే దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీకు మార్గాన్ని సరళము చేయునుగాక, మీకు మార్గమును నా దేవుడు సిద్ధపరచునుగాక. వాటన్నిటి మీద మీకు సంపూర్ణమైన విజయమును అనుగ్రహించి క్షేమకరమైన గమ్యమునకు నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అందుకే లేఖనం చెప్పకని చెబుతుంది, ప్రాకారములను పడగొట్టే దేవుడు మీకు ఎవరికి?
ఎవరికి? ప్రాకారములను పడగొట్టే దేవుడు మనందరికి ముందుగా వెళ్ళి ప్రాకారాలన్నిటిని కూల్చి మనకేం అప్పగించబోతూ ఉన్నాడు? శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం ఈ సంవత్సరంలో ఈ ప్రారంభం రోజులనే దేవుడు మనకు అప్పగించునుగాక. హల్లెలూయా. అందుకే యెహోషువతో మోషే అంటాడు, మోషే నువ్వేం కంగారు పడవద్దు, ఎందుకంటే వీటన్నిటినీ నీ ఎదుట గొప్పగా కూల్చుటకు నీకు ముందు ఎవరు నడవబోతూ ఉన్నారు? నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళి మార్గాలన్నిటిని సరళం చేసి నీ ఎదుట ఏ ప్రాకారాలు నిలబడకుండా వాటన్నిటిని ఏం చేయబోతున్నాడు ఆయన? ఏంటండి? గొప్పగా కూల్చివేసి నీకు ఏ దీవెన, ఏ ఆశీర్వాదం అయితే చూడాలనుకున్నావో దానిని ఆయన నీ చేతులకి అప్పగిస్తాడు. ఒకటి, మనకు ముందుగా వెళ్ళి ఏం చేస్తాడంటే మనల్ని భయపెడుతున్న ప్రాకారాలన్నిటినీ కూల్చివేసి మనకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు మన చేతులకు అప్పగిస్తాడు. మరొక్క మాట గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చదవండి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదవండి మా. ఎట్లనను చలవిచ్చను. చూడండి, మీ దేవుడైన యెహోవా అదిగో మీకు ముందుగా దాటిపోయి ఆ జనములలో ఎవడు మీ ఎదుట నుండకుండా వారిని అందరినీ కొట్టివేసి మీకు ఆ ప్రజలందరి మీద జయమును అప్పగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ ఇశ్రాయేల్ అందరినీ మోషే పిలిచాడు. పిలిచి ఆ ఇశ్రాయేలీలతో ఓ మాట అంటున్నారు. బహుశా ఆ ఇశ్రాయేలీలలో ఎవడో ఒకడు వచ్చి మోషేని అడిగినట్టున్నాడు, ఏవయ్యా మోషే, నువ్వేమో రాలేని అంటున్నావు, నువ్వేమో వెళ్ళలేని అంటున్నావు, నువ్వేమో దాటకూడదు అంటున్నావు, మరి మేము ఆ దేశంలోనికి వెళితే ఆ దేశంలో ఉన్న ప్రజలు మామూలు కాదు, చూసేదానికేమో అజానుబాబులాగా ఉన్నారు, ఉన్నత ఏంటి దేవులు అంటే ఉన్నత శరీరం అంటే బలవంతులాళ్ళు, ఏం తిన్నారో తెలియదు, వారి శరీరం బలిసిపోయింది. వారి ఎదుట మేము ఎక్కడ నిలబడతాం? వారి ఎదుట మేము నిలబడితే మెడతలాగా ఉంటామయ్యా, గనుక వారి మీద మాకెక్కడ జయం కలిగిద్ది, ఆ దేశం మాకెక్కడ స్వాధీనం మేము పరుచుకోగలం అని అడిగినట్టున్నాడు. అప్పుడు ఇది ఎందుకులే, ఒక్కడితో మాట్లాడితే బాగోదు కదా, బాగుంటుందా? బాగోదు కదని ఆ ప్రజలందరినీ పిలిచాడండి మోషే. ప్రజలందరినీ రమ్మన్నాడు. ఎందుకు? ఈ ప్రజలలో ఎవరికి అనుమానం రాకూడదు, ఈ ప్రజలలో ఎవరికి అపనమ్మకం కలగకూడదు, ఈ ప్రజలలో ఎవరికి అవిశ్వాసం కలగకూడదు. ఎందుకని? దేవుడు ఇస్తాను అని చెప్పిన దేశాన్ని ఇవ్వకుండా పోతాడా? ఇవ్వకుండా పోడు కదా. ఎక్కడ వీరికి అవిశ్వాసం కలుగుతుందని అందరినీ రమ్మని అందరితో చెప్తున్నారు, ఇశ్రాయేలు వారులారా నిజమే, ఇక నాకు వయసు లేదు, నా వయసు అయిపోయింది, ఇక వచ్చుచు వెళ్ళేదానికి నాకు వీలు లేదు. ఎందుకు అంటే దేవుడు యోర్దాను దాటవద్దన్నాడు, ఈ యోర్దాను దాటి వెళ్ళవద్దన్నాడు. కనుక నేను మీతో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ దేశమును, ఏ దేశమును? మన కంటికి కనబడుతున్న ఆ దేశమును, మన కనులు చూస్తున్న ఆ దేశమును, ఏ దేశమునైతే దేవుడు మనకు అప్పగిస్తాడని చెప్పాడో ఆ దేశమును మీరందరూ స్వాధీనపరుచుకోబోతున్నారు అని వారితో చెప్పానే. వాళ్ళల్లో ఒకడున్నాడు ఆడొచ్చి, ఏమయ్యా మోసే గారు ఇది జరుగుతుందా అన్నాడు. ఇక ప్రజలందరూ ఏమన్నారు? ఇది జరుగుతుందా అన్నాడు.
అందులో ప్రజలందరూ మోసే జరుగుతుందా అన్నారు. ఇంకేం చేస్తాం? ఒక్కడి వలన లక్షల మందికి ఏం కలిగింది ఏంటండి? ఒక్కడి వలనే ఈ లక్షల మందికి అపజయం కలిగింది. ఎవరి వలన? మాట్లాడేంటండి? ఆకాను వలన ఈ లక్షల మందికి ఏం కలిగింది? అపజయం కలిగింది. ఈ ప్రజలు ఒక్కడి వల్ల ఇప్పుడు ఏం కలుగుతుంది? వీరికి అవిశ్వాసం కలుగుతుందని మోసే గ్రహించి ఒకటి అన్నాడు. చూడండి, నిజమే, మీకంటే బలవంతులు ఎవరు? ఇతడు చెప్పింది వాస్తవమే. ఎవరు చెప్పింది? ఆ ప్రజలు ఎవరన్నా కానీ ఒకడు. ఇతడు చెప్పింది వాస్తవమే. ఆ ప్రజలు ఉన్నత దేహులు, వారి మీద మనము జయము పొందలేము, వారి ఎదుట మనం నిలబడలేము. కానీ మోసే అంటాడు, కానీ మన వల్ల అయితే కాదు, వాస్తవమే, మన చేత అయితే కాదు, వాస్తవమే. దాన్ని స్వాధీనపరుచుకునే దానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు, ఇది వాస్తవమే. కానీ మీకు ముందుగా మోసే ఇశ్రాయేలుతో చెప్తున్నారు, మీకు ముందుగా మీ దేవుడైన యెహోవా ఆ కనాను దేశంలో అడుగుపెట్టి కనాను దేశంలో ఉన్న శత్రువులందరినీ ఏం చేయబోతున్నాడంటే మీ ఎదుట ఉండకుండా వారిని నిర్మూలము చేయబోతూ ఉన్నారు. వారందరి మీద జయమును మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఏ శత్రువు మీ ఎదుట నిలబడకుండా ఆయన కొట్టివేయబోతూ ఉన్నాడు. ఏ శత్రువు మీ ఎదుట నిలబడడు. జయం మీది. ఎవరిది? ఏం చెప్పరేంటండి? జయం ఎవరిది? మీది. అనులోపు అందరూ ఆమేన్. ఎవరు? ఇప్పుడు మీరు అన్నరే జయము మీది అంటే మీరేమంటారు కదా? వాళ్ళు కూడా అదే అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించాను అనుకోండి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక కదా అన్నారు లేదా? ఎవరికైనా ఆశే, వాళ్ళకు కూడా ఆశ కలిగింది. దేవుడు మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకొని వెళ్ళి శత్రువుల మీద మీకు జయం ఇస్తాడు అని లోపు వాళ్ళు ఆమేన్ ఎవరు అన్నారండి. ఇక సంతోషం తప్పో మా దేవుడు మాకు ఏంటిది? మా దేవుడు మాకు జయం ఇవ్వబోతున్నాడు, జయం ఇవ్వబోతున్నాడు, జయం ఇవ్వబోతూ ఉన్నాడు అని సంబరాలతో వెళుతూ ఉన్నారండి. ఎవడొకడు అడిగాడు, నాకు భలే డౌట్లు వస్తాయిలేండి. ఎవడొక్కడు అడిగింటాడు, ఇది ఇస్తాడు అంటావా అని అడిగాడు. మూతి పఠాని బీకింటారు. ఒరే సన్నాసోడా, ఒరే తెక్కలోడా, ఒరే మెంటలోడా, ఇప్పుడే కదా ఆయన మొత్తుకొని చెప్పింది. మన దేవుడు మనకు ముందుగా వెళుతాడని చెప్పింది ఇప్పుడే కదా. మన ఎదుట నిలబడిన ప్రాకారాలను సదురుభూమిగా చేసిన దేవుడు, మన ఎదుట నిలబడిన యోర్దాను ఏకరాశిగా నిలిపిన దేవుడు, మన ఎదుట నిలబడిన ఎర్ర సముద్రంలో రహదారిని పుట్టించిన దేవుడు మరి ఈ శత్రువులను మన ఎదుట నిలబడకుండా ఎందుకు చెయ్యడు? నమ్మరతెక్కలోడ నమ్మ, విశ్వాసంగా ఉండు. దేవుడు ఇస్తాడు అని చెప్పినప్పుడు ఇవ్వక మానడు కదా, ఇస్తాడు, మన చేతులకు అప్పగిస్తాడు అన్నారు. ఒక మాట చెప్పనా, వెళ్ళారు, వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకున్నారా లేదా? వీరికంటే ముందు దేవుడు వెళ్ళి వీరికి ఏ శత్రు భయం లేకుండా శత్రువులందరినీ దేవుడు దూరం చేసి వీరికి జయం ఇచ్చాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ రాత్రి వరకు ఏ శత్రువు నీకు అడ్డుగా నిలబడిపోయాడో, అది రోగం అనే శత్రువు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు కావచ్చు, లేకపోతే కుటుంబంలో పరిస్థితులు అనే శత్రువులు కావచ్చు, ఏ శత్రువులైనండి, రాత్రి దేవుని మీద విశ్వాసం ఉంచి నా దేవుడు తప్పక నాకు ముందుగా వెళ్ళబోతున్నాడు, నా దేవుడు తప్పక నాకు ముందుగా నడవబోతూ ఉన్నాడు, నా ముంగిట నిలబడిన ప్రతి దాని మీద నా దేవుడు నాకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు, నేను జయమును చేత పట్టుకొని వెళ్ళబోతూ ఉన్నాను అని విశ్వసించి ఈ రాత్రి నీవు దేవుని వైపు చూడగలిగితే, ఈ రాత్రి నా దేవుడు మీకు అందరికీ ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. ముందుగా వెళ్ళి ప్రతి శత్రువును అణచివేయబోతూ ఉన్నారు.
శత్రువులందరి మీద నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నారు. ఏ శత్రువుల భయము లేకుండా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నిన్ను వేధిస్తున్న శత్రువుల మీద నీకు జయము కలగబోతూ ఉంది. నిన్ను బాధిస్తున్న శత్రువుల మీద నీకు జయము కలగబోతూ ఉంది. నీ శత్రువులను నీ పాదముల క్రింద నా దేవుడు ఉంచి వారందరి మీద నా దేవుడు జయమును నీ చేతులకు అప్పగించునుగాక. జయమును నీవు చూచెదవుగాక. ఈ నూతన సంవత్సరంలో జయముతో నీవు సాగి వెళ్ళుదువుగాక. నీకు జయమిచ్చుటకు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ చేతులకు జయమును అప్పగించుటకు, నీ శత్రువును అణచివేయుటకు నీకు ముందుగా ఆయన నడిచి శత్రువులను అణచి నీకేమిస్తాడు. ఒకరోజు దావీదండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఇతగాడికి ఒక మాట అందింది, పలాని చోట శత్రువులు వచ్చేసారు, ఇక ఈ దేశమును నాశనం చేసేస్తారు గనక ఇప్పుడు నీవు కానీ జాగ్రత్త పడకపోతే, ఇప్పుడు కానీ నీవు జాగ్రత్త పడి మెలకువ కలిగి నీవు సిద్ధపడి సైన్యాన్ని చేతబట్టుకొని యుద్ధము చేయుటకు నువ్వు పూనుకోకపోతే నిశ్చయముగా నీ దేశం శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని ఒక వార్త విన్నాడు. విన్నవాడు ఏం చేశాడు? సైన్యాన్ని చేతబట్టాడా ఏంటండి? విన్నవాడు ఏం చేశాడు? సైన్యాన్ని సిద్ధం చేయలే దావీదు, సైన్యాన్ని సమకూర్చుకోలే దావీదు. తిన్నగా ఈ వార్త విన్న దావీదు దేవుని యొద్దకు వెళ్ళాడండి. దేవుని యొద్దకు వెళ్ళి ఓ చిన్న విచారణ చేస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు, అయ్యా శత్రువులు దిగారు, ఇప్పుడు నన్ను యుద్ధము చేయుటకు వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్తే జయం ఇస్తావా? ఒకవేళ నాకు అపజయం కలుగుతుందా? ఏదో ఒకటి చెప్పు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దావీదు, నువ్వు వెళ్ళు, నిన్ను తరమాలి అని అడుగుపెట్టిన ఈ శత్రువులందరినీ నీ చేతులకు నేను అప్పగించబోతూ ఉన్నా. ఎవడు నీ ఎదుట నిలబడడిక, వారందరినీ చేతులకు అప్పగిస్తాను, నీ చేతులకు జయమిస్తాను, నీ దేశం నేను కాపాడుతాను అని చెప్పాడు. సరే, ఈ మాటను విని తిన్నగా సైన్యం దగ్గరకు వచ్చి సైన్యాన్ని చేతబట్టి యుద్ధ భూమిలోనికి వెళ్ళాడండి. యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. ఇక యుద్ధం చేయటకు పూనుకుంటున్నాడు. అంతలో దావీదుని దేవుడు పిలిచాడు. దావీదు అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాడు. ఎవరు? ఏంటి? నేను కథ చెప్పట్లా, బైబిల్ రాసిన సంభవం చెప్తున్నా మీకు. ఏంటి ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యుద్ధానికి వెళ్ళమన్నాను నేను కదా, చెప్పిన నేనే చెప్తున్నాను, ఇప్పుడు మౌనంగా చేతులు కట్టుకొని నిలబడి అన్నాడు. ఎట్లుంటుందండి? ఎదురు ఎవరున్నారు? ఏంటి? ఎదురు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏంటి? కొంచెం డౌట్ ఏంటంటే, అతను ముంగిట ఎవరున్నారు? చుట్టూ కమ్మేశారు, చుట్టూ నిలబడిపోయారు శత్రువులు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. యుద్ధము చెయ్యాలి అని పూనుకుంటే దేవుడు వద్దన్నాడు. మౌనంగా చేతులు కట్టుకున్నాడు, ఇంకేం మాట్లాడటం లేదు. పక్కన ఊరుకుంటారండి. సరే, దావీదు మౌనంగా ఉన్నాడు అనుకోండి, సైనికులు ఊరుకుంటారా? వచ్చి గెలుకుతా ఉన్నారు. ఎవరిని? రాజుగారండి, ఓ రాజుగారండి, ఇప్పుడు మౌనంగా ఉంటే సస్తామండి. నాకు వెనక ఉన్నారు ఎవరు? శత్రువులు కాదు, వెనక ఒకరు ఉన్నారండి. ఎవరామా? 3 ముళ్ళు వేసి ప్రమాణం చేసి మెల్లకు తాళి కట్టండి అయ్యా. ఆ అమ్మ ఉంది, ఆ అమ్మతో ఆ ఒక్క తినట్టు ఆ అమ్మతో పాటు 3 అన్నా. మరి వారి సంగతి ఏంటి మాకేం అర్థం కావట్లేదు. మేము చేస్తే వాడిని ఎవరు చూసుకుంటారు? దావీదు ఏం మాట్లాడు, మౌనంగా ఉన్నాడు. మౌనం చూస్తా ఉన్నాడు. ఇక వాళ్ళ కోపం వస్తుందా లేదా? మీకు అర్థమయ్యే భాష చెప్పనా? మీరు మీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, పసుపు లేదు అంటే మీ ఆయన ఏం మాట్లాడకుండా ఇక్కడ చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది మీకు? ఏంటండి ఎట్లుంటుంది? ఇక సర ఎక్కదు. ఏంటిదే? బాగా వస్తున్నట్టుందమ్మా మీకు కోపం అంట. సరే, ఏం చేస్తావు కోపం వచ్చినప్పుడు? అప్పుడు నెమ్మదిగా మాట్లాడిన నోరు ఏమవుతుంది? బెల్లం కొట్టిన రాయిలాగా అట మౌనంగా కూర్చోకపోతే నోరు తెలిసి మాట్లాడవచ్చు కదా సన్నాసుడా.
అంటారా అన్నారా ఏంటి? ఖచ్చితంగా అంటారమ్మా. సరే వీళ్ళు తక్కువ వాళ్ళ పగలంతా కష్టపడి వస్తారు, ఇంటికి వచ్చి మా కొంచెం నీళ్ళు పెట్టమ్మా, వేడి నీళ్ళు, స్నానం చేయాలి, అంత అన్నం పెట్టమ్మా అని అడిగారు అనుకో, మీరు మా ఓన్ ఇక్కడ చూస్తున్నారనుకో, ఇక్కడ చూస్తున్నారనుకో, వాళ్ళకి ఎట్లుంటుంది ఏంటి? అప్పుడు ఒళ్ళు గుళ్ళైపోయి వచ్చి ఉంటారు. ఇక వాళ్ళకి ఎక్కుతుంటుంది మీకన్నా డబల్. ఎవరికే? ఎక్కుతూ ఉంటుంది. ఇంక అంతే, ఇంకేం మాట్లాడు. పక్కన ఉంటుంది ఏంటిదే మూలన ఉంటుంది ఏంటిదే? కుక్కను కొట్టే కర్ర ఉంటుంది, అది తీసుకుంటాడు. ఇంక అంతే, కొడతా ఉంటే సచ్చినోడా, ఇంక మనకు వచ్చేది అదే కదా. నీ కాలేరుగా, నీ చేతులేదుగా, ఒరే 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 వస్తాను, ఒరే నన్ను చంపవరే అంటవానవా? ఎందుకని? మౌనంగా ఉంటే ఈపు విమానం మోగిద్ది కదా. మీకైనా వాళ్ళకైనా గొడవలే రావా? ఈయన గారు మౌనంగా చూస్తున్నాడు. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం మాట్లాడటం లేదు. ఎవరు వచ్చినా ఇంకా వాళ్ళకి ఎక్కుతూ ఉంది. ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నారు. ఆఖరు కోడొచ్చి, ఏమయ్యా ఇటు మౌనంగా శిలలాగా నిలబడకపోతే మాట్లాడవచ్చుగా అంటే, అప్పుడు దావీదు అన్నాడు, రే బాయ్, నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే, దేవుడు ఇప్పుడు నన్ను మౌనంగా ఉండమన్నాడు. అయ్యా మౌనంగా ఉంటే శత్రువులు, ఒరే దేవుని ఆజ్ఞ లేకుండా ఏ శత్రువు మన మీదికి యుద్ధము చేయుటకు రాడు. ఒకవేళ వచ్చినా ఆయన చూసుకుంటాడు, మనకెందుకు బాధ? మౌనంగా ఉండండి. రే మౌనంగా అంటా ఉన్నాను రా అన్నాడు. ఇంకంతే, ఎక్కడో అక్కడ గప్చుప్ అయిపోయారండి, మౌనంగా ఉన్నారు. దావీదును దేవుడు పిలిచి, దావీదు, ఇప్పుడు నువ్వు ఏ చెట్టు ఎదుట అయితే ఉన్నావో ఆ చెట్టు కొన మీద నీకు ఒక శబ్దం వినబడుతుంది. ఒకే మాట అంటున్నాడు, ఈ కంబలి చెట్ల కొన మీద కాళ్ళ చప్పుడు వినబడుతుంది. అప్పుడు నువ్వు గ్రహించవలసినది, తెలుసుకోవలసినది ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు, నీకు ముందుగా నడవబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ శత్రువును అప్పగించుటకు, ఈ శత్రువుల మీద నీకు జయము ఇచ్చుటకు నీ దేవుడు నీకు ఎలా వెళ్ళబోతున్నాడు? ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. కనుక నీవు గ్రహించవలసింది ఒక్కటే, నా దేవుడు నిశ్చయముగా నాకు జయము ఇవ్వబోతూ ఉన్నాడు అని విశ్వసించు అని చెప్పాడు. ఇక దావీదు దానికోసం చూస్తున్నాడు. దేనికోసం? ఆ కంబలి చెట్ల కొన మీద ఆ కంబలి చెట్టు చివరన దానివైపు చూస్తున్నాడు. ఎప్పుడు ఊగుతుందా, ఎప్పుడు శబ్దం వినబడుతుందని చూస్తుంటే మరుక్షణమండి శబ్దం రానే వచ్చింది, చెట్టు కదలటం ప్రారంభించింది. అప్పుడు తన మనసులో ఒక మాట నాటుకుపోయింది, ఇదిగో నా దేవుడు నాకు ముందుగా. అందరితో అంటున్నారు, ఒరే సైనికులారా చూడండి రే, ఒరే చూడండి రా, అదిగో మన దేవుడు మనకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. మన దేవుడు మనకు ముందుగా వెళ్ళి జయమును ఇవ్వబోతూ ఉన్నాడు. శత్రువులను అణచివేయబోతూ ఉన్నాడు. శత్రులు మన చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. యుద్ధము యెహోవాది, జయము మనది. యుద్ధము చేయుటకు యెహోవా బయలుదేరి వెళ్ళి ఉన్నారు. మన శత్రువులను మన చేతులకు అప్పగించి వారి మీద మనకు దేవుడు జయం ఇచ్చి విజయోత్సవంతో దేవుడు మనం తీసుకుని వెళ్ళబోతున్నారు అని అందరితో చెప్తే అందరూ సంతోషించి సంబరపడి పండగ చేసుకున్నారండి. ఎవరు? సైనికులందరూ. ఈ రాత్రి ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, ఇప్పటి వరకు దేవుడు నీకు ముందు నడవక, దేవుడు నీకు ముందుగా వెళ్ళక, దేవుడు నీకు ముందుగా ఉండకపోయినందువలన ఏం కలుగుతూ వచ్చిందంటే అపజయం. నీ వ్యాపారంలో అపజయం కలిగింది, చేతి పనుల్లో అపజయం కలిగింది, చేస్తున్న ఉద్యోగంలో అపజయం కలుగుతూ వచ్చింది, ఇటు కుటుంబంలో అపజయాన్నే చూస్తూ వస్తున్నాం. ఎక్కడా మనం నిలబడిన అపజయమే మనల్ని పలకరిస్తూ వచ్చింది. అందుకే ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు మీ అందరితో చెప్పకన్నా చెబుతూ ఉన్నారండి. ఒకవేళ ఈ క్షణం వరకు, ఈ రాత్రి వరకు ఏ విషయంలో నీవు అపజయము చూస్తూ వస్తున్నావో, ఏ విషయంలో అపజయముతో అడుగులు వేస్తూ వచ్చావో, ఏ విషయంలో అపజయానికి నాంది పలుకుతూ అపజయం నీ తల మీద పెట్టుకొని నీవు ఊరేగుతున్నావో, జయము కనపడక, జయము చూడలేక, శత్రువుల చేత నీవు భయపడుతూ తరమబడుతున్నావో నాకు తెలియదండి. ఈ రాత్రి ఆ రోజు
దావీదుకు ముందుగా నడిచిన దేవుడు, ఇశ్రాయేలుకు ముందుగా వెళ్ళిన దేవుడు, ఈ రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలు పొందిన మీకు కూడా నా దేవుడు ఈ రాత్రి నుండి మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు, ముందుగా నడవబోతూ ఉన్నారు. నీ ఎదుట నిలబడిన ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు హతమార్చబోతూ ఉన్నాడు, తారుమారు చేయబోతూ ఉన్నారు, శత్రువులు నశింప చేయబోతూ ఉన్నాడు. ప్రతి శత్రువు మీద నా దేవునికి జయమునివ్వబోతూ ఉన్నాడు, జయమునివ్వబోతూ ఉన్నాడు. జయమును చూడబోతూ ఉన్నావు, జయమును అనుభవించబోతూ ఉన్నావు. ఈ నూతన సంవత్సరపు ప్రారంభపు రోజులలో నిశ్చయముగా నా దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక, జయము కలగచేయునుగాక, జయముతో మిమ్మల్ని నడిపించునుగాక, అపజయం తొలగిపోవునుగాక. ఈ రాత్రి నుండే ఈ క్షణము నుండే నా దేవుడు నీకు జయమునివ్వబోతూ ఉన్నాడు, జయమునివ్వబోతూ ఉన్నాడు, జయమునివ్వబోతూ ఉన్నాడు. జయముతో నీవు ఊరేగించబడబోతూ ఉన్నావు. విజయోత్సవం నీకు కలుగునుగాక, విజయోత్సవాలతో నీవు ఊరేగించబడుదువుగాక. ఎక్కడ ఎప్పుడు అపజయం అనేది లేకుండా నీ కుటుంబానికి నా దేవుడు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు, ముందుగా నడవబోతూ ఉన్నాడు, ముందుగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. జయము ఇవ్వగలిగిన యేసు నీకు ముందుగా వెళ్ళి మార్గమును సరళము చేసి నీ ఎదుట నిలబడిన శత్రువులను హతమార్చి నీకు ఎక్కడ భయము లేకుండా, ఎక్కడ నిన్ను భయపెట్టే శత్రువులు నీ కంటికి కనబడకుండా ఆయన ప్రతి శత్రువు మీద నీకు జయమిచ్చి నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుండి నీ కుటుంబం జయముతో నడిపించబోతూ ఉన్నాడు నా దేవుడు. ఈ రాత్రి నుండి నీ కుటుంబానికి నా దేవుడు విజయోత్సవం అనుగ్రహించబోతూ ఉన్నాడు, విజయోత్సవాలతో ఊరేగేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. విజయం కలుగునుగాక, విజయం కలుగునుగాక, విజయం కలుగునుగాక. ఈ రాత్రి నుండి మీ కుటుంబాలన్నిటికీ మీరు ఎక్కడ నిలబడుతున్న ఈ సంవత్సరం ఈ 15వ తేదీ నుండి, జనవరి ఈ 15వ తేదీ నుండి మీరు ఎక్కడికి వెళుతున్నా, మీరు వెళుతున్న ప్రతి చోటకి నా దేవుడు మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్ళిన దేవుడు ప్రతి చోట మీ చేతులకు నా దేవుడు జయమును అప్పగించబోతూ ఉన్నారు. ఇక అన్నిటి మీద మీ కుటుంబాలకు జయం కలుగునుగాక, అన్నిటి మీద జయముతో నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ రాత్రి ఏ విషయాల్లో మీరు జయము చూడాలి అనుకున్నారో, ఈ రాత్రి ఏ విషయాల్లో అపజయం నా కుటుంబాన్ని విడిచిపెట్టి పోవాలని ఆశపడ్డారో, ఆశపడిన ప్రతి ఆశను మీ కుటుంబంలో నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక. విజయోత్సవముతో మీరందరూ ఈ దినం నుండి సాగు వెళ్ళుదురుగాక. హల్లెలూయా. దేవుడు మీకు ఒక జెండాను ఇవ్వబోతున్నాడు. ఏ జెండా చెప్పండి? ఏ జెండా? ఏ జెండా? విజయము పొందిన జెండా ఈ రాత్రి మీ చేతులకు అప్పగించబోతున్నాడు. ఇక జయముతోనే నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఎందుకు సాగి వెళ్ళబోతున్నావు అంటే, జయము ఇవ్వగలిగిన దేవుడు నీకు ఎలా వెళ్ళబోతున్నాడు? ఎలా వెళ్ళబోతున్నారు? నిశ్చయము మనసారా కోరుకొని నా మాటలు ముగిస్తున్నానండి. జయము ఇవ్వగలిగిన యేసు ఈ రాత్రి నుంచి మీ కుటుంబాలకు ముందుగా నడుచునుగాక, ముందుగా వెళ్ళునుగాక. జయం నీ చేతులకు అప్పగించి నీ నోటి నిండా నవ్వును నా దేవుడు అనుగ్రహించునుగాక. అందుకే హిజ్కియా రాజును గురించి చక్కగా లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అతనికి తోడై ఉండినందువలన అతడు ఏ చోటకి వెళ్ళిన ప్రతి చోట అతడు జయము పొందెను. ఎక్కడంట చెప్పండి? ఎక్కడంట? ఒక చోట కాదు. వెళ్ళి ఎక్కడికైతే వెళుతున్నాడో అక్కడ అతనికి ఏం కలుగుతుంది? జయం. కావాలా వద్దా? మనసారా కోరుకుంటున్నాను. రాత్రి మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నానండి. ఈ రాత్రి నుండి నిశ్చయముగా మీరు ఎక్కడ అడుగుపెట్టినా, వ్యాపారములో, ఉద్యోగంలో, చేతి పనిలో, ఒకవేళ మీరు ఉన్న చోట ఎక్కడ అడుగుపెట్టినా నా దేవుడు ప్రతి చోట మీ చేతులకు జయం అప్పగించబోతూ ఉన్నాడు, మీ చేతులకు జయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. అట్టి జయం మీ అందరికీ నా ప్రభు దయచేయునుగాక.
అందుకే మోషే యెహోషువను పిలిచి అంటాడు, నానా యెహోషువా, నీకు ముందుగా యెహోవా ఏంటి నడవబోతున్నాడు, నీవు చేరవలసిన గమ్యానికి చేరుతావు, దాంట్లో సందేహం లేదు. నీవు చేరేదానికి ఆయన నీకు ముందుగా, ఆయన మనకు ముందుగా నడిస్తే మన ఎదుట నిలబడిన ప్రాకారాలు ఏమవుతాయి? కోల్చబడి మనము ఏదైతే పొందాలి అనుకున్నామో దానిని దేవుడు అప్పగిస్తాడు. దేవుడు మనకు ముందుగా వెళితే ఏం కలుగుతుంది అంటే, మన శత్రువులు మన ఎదుట నిలబడకుండా శత్రువులందరినీ హతమార్చి ఈ శత్రువుల మీద దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? చివరిగా పక్కన వాళ్ళని చూసి, దేవుడు నీకు ముందుగా వెళ్ళి నీకు జయమిచ్చునుగాక. గట్టిగా నిశ్చయముగా ఈ రాత్రి మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించారో, ఆ దీవెన మీకు వారికి నా దేవుడు దయచేయునుగాక. ఈ రాత్రి నుంచి నా దేవుడు మీకు ముందుగా వెళ్ళునుగాక, మీ ప్రాకారం సదును భూమిగా చేయునుగాక, మీకు ముందుగా వెళ్ళునుగాక, మీ శత్రు అణిచివేయునుగాక, మీకు ముందుగా వెళ్ళి ప్రాకారంలో పడగొట్టిన దేవుడు మీకు కావలసిన ప్రతి దీవెన అనుగ్రహించునుగాక. మీకు ముందుగా వెళ్ళి మీ శత్రువు అణిచివేసిన దేవుడు శత్రువుల మీద మీకు జయమును కలుగచేయునుగాక, జయము అనుగ్రహించబడునుగాక, మీ కుటుంబానికి దీవెన కలుగునుగాక, శాపం తొలగిపోవునుగాక. ఈ నూతన సంవత్సరం ప్రారంభము రోజుల నుండి నిశ్చయముగా మీరు అనుకున్న ప్రతి దీవెన అనుభవించదరుగాక. నీ కుటుంబంలో సమృద్ధితో నింపునుగాక, నీ కుటుంబంలో దరిద్రతను కొట్టివేయునుగాక, శాపమును తీసివేయునుగాక. దినదినము నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక, అనారోగ్యం తొలగిపోవునుగాక, ఆవేదన తొలగిపోవునుగాక, ఆటంకాలు తొలగిపోవునుగాక. ఈ రాత్రి నా దేవుని దక్షిణ హస్తము చేత మీ కుటుంబాలన్నిటిని ఆదుకొనుగాక, 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 ఆదుకొనుగాక. ఆదుకొనిన దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఈ సంవత్సరం ప్రారంభము నుండి ఆశీర్వదించునుగాక. అంచెలంచెలుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంచెలంచెలుగా నా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు. ఎక్కడ మీకు శాపము కలగకుండా మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు సమృద్ధిని దయచేయబోతూ ఉన్నాడు. సమృద్ధితో మీరు సాగి వెళ్ళుదురుగాక. అలాంటి సమృద్ధి ఇచ్చుటకు నా దేవుడు మీకు ముందుగా వెళ్ళునుగాక. హల్లెలూయా. రెండు మాటలు చెప్పానండి. మనకు ముందుగా దేవుడు వెళితే ప్రాకారాలు కోల్చబడతాయి. దేవుడు మనకు ముందుగా వెళితే శత్రువుల మీద మనకి జయమిస్తాడు. ఈ ఆశీర్వాదం ఈ సంవత్సరం ప్రారంభం నుండి దేవుడు మీకు ముందుగా వెళ్ళి ఈ దీవెనలన్నీ దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక.